హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో సంక్రాంతి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఐ ఆల్సో సెలబ్రేటెడ్ అ లాట్, ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ అండ్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్. నేను కూడా మా ఊరు వెళ్ళానండి అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఫుల్ పండగ అంటేనే మనకు తెలుసు కదా, పప్పులు, బట్టలు, ఇంటికి వచ్చిన మన మన వాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళు, కోడి పందాలు ఇవే కదండి. సో సో అందరూ బట్టలు కొనుక్కుంటారు. సో నేను కొనుక్కున్నాను. బట్ దిస్ డ్రెస్ నేను కొనుక్కున్న వాటికంటే ఎక్కువ నచ్చేసింది. ఎందుకంటే నేనే హ్యాండ్ పెయింటింగ్ వేసుకున్నానండి నా డ్రెస్ మీద. ఏం లేదు, ఒక వైట్ శారీ ఉంటుంది కదా, లైక్ కేరళ శారీ, దాన్ని స్టిచ్ చేయించాను. అండ్ మా బ్రదర్ కేరళ వెళ్ళినప్పుడు నా కోసం తీసుకొచ్చాడు. సో ఆ శారీని కట్టుకుందామని ట్రై చేశాను. బట్ నాకు అంత నొప్పలేదు. సో నేను అందుకే దాన్ని డ్రెస్గా కుట్టించుకున్నాను. బట్ ఇట్ ఈస్ ప్లెయిన్ వైట్, రైట్? సో ఉంది ఐడియా వేయాలి పెయింటింగ్ అని, బట్ ఏం వేయాలో తెలియదు. ఫైనలీ ఐ టుక్ దిస్ ఫోటో ఫ్రమ్ పింట్రెస్ట్. సో పింట్రెస్ట్ నుంచి తీసుకొని ఈ స్కెచ్ గీసాను, లిటిల్ కృష్ణది. చూడండి హౌ క్యూట్ హీ వాస్. Transformed a simply white saree into a divine canvas. Look at this adorable Krishna with his glowing blue skin and peacock feather crown, tenderly holding clusters of pink lotus flowers surrounded by vibrant green leaves. It took me 2 dedicated days అండి. సో ఫేస్ ఒక్కటి కంప్లీట్ చేయడానికి 1 hour పట్టింది. సో డే 1 బిగిన్ విత్ బాడీ పార్ట్. ఫస్ట్ I completed బాడీ పార్ట్, దెన్ I came to హెడ్ పార్ట్. నార్మల్ శారీ పెయింటింగ్సే యూస్ చేశానండి, జస్ట్ లైక్ మనం ఇంట్లో వేసుకున్నట్టే. అంటే వేస్తూ ఉంటాను, క్యాన్వా పెయింటింగ్ వేస్తాను, బట్ ఎప్పుడూ ఇలా డ్రెస్ మీద పెయింటింగ్ వేయలేదు. సో చాలా నచ్చింది నాకు. టర్న్ టు బి అది చెప్పలేనండి, ఆనందం అయితే అసలు చాలా ఉండే నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ పెయింటింగ్. ఐల్ యాడ్ దట్ ఫోటో ఆల్సో. నేను యాడ్ చేస్తాను అండ్ వేసుకున్న తర్వాత డ్రెస్ ఎట్లా ఉంది అని చెప్పి. అండ్ కృష్ణుడి చుట్టూ కూడా కొన్ని లోటస్ ఫ్లవర్స్ వేసానండి, మీకు ఫోటోలో కనిపిస్తుంది. ప్లీజ్ వాచ్ ఇట్.